హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి కొత్తిమీర రైస్ అయితే చేస్తున్నానండి. సో నేను సింపుల్గా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసే స్పెషల్ ఐటమ్ అంటే కొత్తిమీర రైస్ అండి. చాలా అంటే చాలా టేస్టీ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్ లాగా కరివేపాకు రైసు అలా కూడా చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది. కొత్తిమీర కూడా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మన ఆడవాళ్ళకు ఇంకా ఇంకా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో పిల్లలు అందుకు కూడా అన్నం క్యారీ లంచ్ బాక్సెస్ అందుకు పెట్టించినా కూడా వాళ్ళు తినకుండా క్యారీలు వెనక్కి తీసుకొని వస్తూ ఉంటే ఒక్కసారి ఈ రైస్ ట్రై చేయండి, వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఇది ట్రస్ట్ మీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా ఇష్టంతో మీరు లంచ్ బాక్స్ పెట్టించినా కూడా మొత్తం ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకొని వస్తారండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి మీ ఇష్టం ప్రకారము ఘీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి అందులోనే బాగా జీలకర్ర ఆవాలు అలా పోపు దినుసులన్నీ వేసేయండి. తర్వాత వచ్చేసి మనకు కాజు ఉంటాయి కదా, అవి కూడా మంచిగా వేయండి. ఎందుకంటే తినేటప్పుడు పంట మీద తగులుతుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాజు వేసిన తర్వాత ఎండుమిర్చి అండ్ ఆల్సో కరివేపాకు లీవ్స్ అన్నిటి కూడా వేసేసి బాగా వేయించుకోండి. వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకుంటామని ఆ మిక్సీ పట్టి పెట్టిన పేస్ట్ను వచ్చేసి ఇందులో యాడ్ చేయాలండి. ఆ మిక్సీలో వచ్చేసి మనము పచ్చిమిర్చి మీ స్పైస్ తగ్గట్టు పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కల్లుప్పు, మనం అల్లం తెల్లగల్లి పేస్టు మీ ఫ్లేవర్ మీకు నచ్చుతుంది అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే అల్లం తెల్లగడ్డ అవి అయితే ఏం వేయలేదండి. నేను ఓన్లీ పచ్చిమిర్చి, కొత్తిమీర, కల్లుప్పు యాడ్ చేసేసి మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేశాను. నేను కొంచెం బరకగానే వేస్తాను, తినేటప్పుడు అందుకు చాలా టేస్టీగా తగులుతుంది అనేసి. ఇలా ఆయిల్లో వేసి బాగా వేయించుకోండి. పచ్చి వాసన పోయి మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుందండి. అలా మంచిగా వేగిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. స్మెల్ కూడా మనకు చాలా అంటే చాలా డిఫరెంట్గా చాలా బాగా వస్తుంది ఆ అరోమా. సో ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది అందులో యాడ్ చేసేసి కలుపుకోండి. మీకు సాల్ట్ సరిపోయిందో లేదో సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. కళ్ళకే కాదండి టేస్ట్ చూస్తే కూడా అద్దరిపోతుందండి. అంత చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా, యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోదండి. సో మంచిగా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసేయండి. ట్రస్ట్ మీ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ లంచ్ బాక్స్ అనేది ఖాళీ చేసుకొని వస్తారండి. సో చూడడానికి కూడా మంచిగా ఉంది, టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. సో ఈ చిన్న సింపుల్ రెసిపీకి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అయితే అసలు మరొకసారి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.